హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ స్వరూప. మీరు చూస్తున్నది స్వరూప మల్టీ వ్లాగ్స్ అండి. ఇదిగో ఈరోజేమో కొంచెం చీకటితోటి తెల్లవారుజామున లేచానండి. తెల్లారుతుంది. లేచి పేడ కల్లాపి చల్లుతున్నాను. మా దగ్గర ఆవు పేడ దొరుకుతుంది, గేదె పేడ దొరుకుతుందండి. మట్టి రోడ్డు కాబట్టి కల్లాపి చల్లి ఇగో ముగ్గులు వేశానండి. చిన్న చిన్న ముగ్గులు. చూసేయండి వీడియో. మీకు నచ్చితే మాత్రం నచ్చాయో లేదో కామెంట్ చేయండి. నాకు వచ్చిన విధంగానే వేశానండి. బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయాలి మర్చిపోకుండా. బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నా, కానీ మీకు కూడా నచ్చాలి కదా. మట్టి దుబ్బ రోడ్డు అండి ఇది. ప్రతిరోజు కల్లాపి చల్లాల్సిందే. ఆ తర్వాత ఏమో ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయండి మనకి. అవి అమ్మ లేకుండానే తీసుకొస్తారండి అమ్మడానికి. వాటికి తల్లి ఉండదు. తీసుకొస్తే మొన్న కొన్నాము. చిన్న పిల్లల్ని కొని పెంచుకుంటున్నామండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేస్తే వాటికి తింటున్నాయి. ఒక్క పిల్లకి దొరకడే ఇంకా అవన్నీ వచ్చేసి లాక్కుందామని చూస్తున్నాయండి. ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయో చూడండి. కోడి పిల్లలైనా కుక్క పిల్లలైనా చిన్నప్పుడు చాలా బాగుంటాయండి. ఇక్కడ అటు ఇటు తిరుగుతున్నాయి. పొద్దుటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఇంకా నిప్పు చేసి నీళ్ళు పెట్టుకున్నానండి స్నానం చేయడానికి. ఆ తర్వాత ఏమో మొహం కడుక్కొని వచ్చేసరికి మా ఆయన టీ తెచ్చిచ్చారు. ఆ టీ గ్లాస్ నిండా పోశారు. అదేమో కాలుతుంది చూడండి, నిండా ఉంది. నేను టీ కూడా ఎక్కువ తాగను, కానీ నిండా పోసి ఇచ్చారు. అదిగో చూడండి ఎంత నిండుగా ఉందో. ఎందుకు పోసిచ్చినావు అని అంటే, ఏం కాదు తాగు అని అంటున్నారు. ఆ తర్వాత ఏమో ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టానండి. ఇంట్లో మాప్ పెట్టిన తర్వాత వరాండాలోకి వచ్చాను. వరండాలో కూడా మాప్ పెడుతున్నాను. వరండాలో 2 సార్లు పెట్టుకోవాలండి. బాగా దుమ్ము ఉంటుంది కదా, బయట నుంచి చెప్పులతో నడుస్తూ ఉంటారు. ఒకసారి మామూలుగా సర్ఫ్ నీళ్ళతో మాప్ పెట్టాను. మళ్ళీ తర్వాత లైజాల్తో మాప్ పెడుతున్నానండి. ఇలా ఉంటుందండి పల్లెటూరులో మాత్రం. దుబ్బ రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆవులు గేదెలు తిరుగుతూ ఉంటాయి కదా రోడ్డు వెంబడి. ఆ తర్వాత ఇంకా స్నానం చేసేసి గడపలకి బొట్లు పెడుతున్నా. అన్ని గడపలకు పెట్టాను. కాకపోతే మా ఆయనప్పుడు ఖాళీగా లేరు వీడియో తీయడానికి. ఇక్కడ ఒక కాడ పెట్టేటప్పుడు మాత్రమే ఖాళీగా ఉన్నారు. వచ్చి షూట్ చేస్తున్నారు. ఆయనకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడే వచ్చి నాకు వీడియో తీస్తున్నారు. ఇటు చూడు అంటున్నారు. నేను అటు చూస్తూ ముగ్గు ఎలా వేయాలనేసి నేను అన్నాను అని ఒక్కసారి ఇట్లా చూశాను పైకి. అన్ని గడపలకి బొట్లు పెట్టి ముగ్గులు వేసుకొని ఇక్కడ వేస్తున్నా మా ఆయన వచ్చి షూట్ చేశారు, వీడియో తీశారు. అదంతా తీయాలంటే ఆయనకు కూడా టైం కుదరదు కదండి. అందుకే కుదిరినప్పుడు వచ్చి చూస్తున్నారు. ఇంకా తర్వాత పూజ వేశాను. పూలు మాత్రం ఈరోజు చాలా తక్కువ దొరికాయండి మన చెట్లే మందార పూలు. పోయిన వారం పర్వాలేదు, చాలా పూలు దొరికాయి. కానీ ఈ వారం మాత్రం ఎండాకాలమైనందుకు ఏమో కొంచెం తక్కువే దొరికాయి. అన్ని రెడ్ మందారే దొరికాయి ఈసారి. వాటితోటి అలంకరించానండి. ఇంకా సంతోషమే కదండి. చెట్లు లేని వాళ్ళకైతే ఆ పూలు కూడా ఉండవు కదండి. అవి కూడా కొనుక్కోవాల్సిందే. ఇంకా అదేం కాకుండా మనం పెరట్లోనే మన ఇంట్లోనే దొరికినాయి కదా, అది కూడా సంతోషమే కదండి. చేసుకున్నాను. ఈరోజు స్వామివారికి తులసి మాల కట్టలేదండి. హడావుడిగా కుదరలేదు. 2-3 తులసి కొమ్మలు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టాను. పూలు కూడా ఈరోజు చాలా తక్కువ ఉన్నాయండి. గులాబీ పూలు ఒక 2-3 దొరికాయి మన చెట్లకి. అన్నీ తెంపాలనిపించదు కదండి, అందుకే అన్నీ తెంపలేదు గులాబీ పూలు కూడా. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంటే మొక్కుతుంటేను కూడా మా ఆయన ఊరికే ఇటు చూడు అని అంటున్నారు.
ఇటు చూస్తూ నేను ఎలా అనేసి నేను ఒక్కసారి చూసి ఇంకా మళ్ళీ అన్నా కూడా నేను ఇక చూడలేదండి. చూడకుండానే కొబ్బరికాయ కొట్టేసాను. మనకి పూజ రూమ్ సపరేట్‌గా లేదని చెప్పాను కదండీ! చిన్న ఇల్లు కదా! ఇంకా సంతోషమేనండి. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు పూజ అయితే చేసుకుంటున్నాను కదా! అదే సంతోషమండి. తర్వాతేమో హారతిస్తున్నాను. పూజ అంతా చూపించడానికేమో నాకు వీడియో తీయడం మా ఆయనకి కుదరదు. నాకు కుదరట్లేదండి. అందుకే మొత్తం తీయలేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్.